బంగ్లాదేశ్ కన్నా ఘోరాలు జరుగుతాయి, ఇక్కడ పాకిస్తాన్ కన్నా ఇంకా ఎక్కువ ఘోరాలు జరుగుతాయి. కాచుకొని ఉన్నారు, కాచుకొని. ఆస్తులు వేరు, ఆత్మగౌరవం వేరు. నీ కళ్ళ ముందే కన్న కూతురు, కళ్ళ ముందే నీ కన్న కొడుకుని, ప్రేమగా పెంచుకున్న కొడుకుని పోటు చేస్తుంటే, లేదు ఒక అమ్మాయిని 20 మంది వేసి రంపాల మీద పోస్తుంటే, లేదు భర్తని చంపి ఆ రక్తంలో బియ్యం భార్యతో తినిపిస్తుంటే, నేనైతే భరించలేను. ఈరోజు వెస్ట్ బెంగాల్లో అందమైన హిందూ అమ్మాయిలందరినీ భర్తలను చంపేస్తామని బలాత్కారాలు చేసుకుంటారు. లేదు బంగ్లాదేశ్ లాంటి చోట్ల ఏ తప్పు చేయను 25 ఏళ్ళ దీపు చంద్ అని బిడ్డని 2000 మంది తండ్రి చంపి పానంతో ఉండగా తగలబెట్టడం. ఒక మనిషిని పానంతో తగలబెడతారు ఎవరన్నా? ఈ సెక్యులర్ నా ఎన్నడో ఒక్కసారి మీ కుటుంబాలలో అట్లాంటి ఘటనలు జరుగుతూ ఏర్పడుతుందిరా. 6 నెలల గర్భవతిని ఓడి చేశారు పాత బస్తీలో, 3 నెలల పాపను ఓడి చేశారు కథలు. ముస్లింస్ ఎట్లున్నారు, ఎన్ని ఇచ్చినా వాడు మతాన్ని కోటేసుకుంటున్నాడు. వాడు బంగారం ఇచ్చినాడు ఒకటి ఆడికేస్తాడు. నీకేం పుట్టిందిరా? ఏమైనా పోయినారా? అక్బరుద్దీన్ నసరుద్దీన్ పోయినా పని చేయంగా చూసినారా? ఒక మున్సిపల్ ఫోన్ చేసినరా? ఒకరికన్నా రూపాయి సాయం చేసినరా? మీరు 22 పార్టీలు ఉన్నాయి, మరి ఒక్కడు ఓడు అయోధ్య, ఒక్కడు ఓడు కుంభమేళ. మరి నాకుతారు కదా ఇప్పుడు రంజాన్కి ఇట్లా కిందికి వెళ్ళి మీద నాకుతారు మోసేది. నాకు 80%, 85% హిందువుల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు? మేమేం పాపం చేసినాం? ఎందుకు మతం చూసుకుంటా కల్మ దళితుని చంపేసినారు చదవకపోతే పాలకంలో? మేమా వాళ్ళ ప్యాంట్ టిప్పుకుంటే తప్పుతారా? ఇదేందండి? ఇదెక్కడి వైద్యము? ఇదెక్కడి మతము? ఇది మతం. ఆడబిడ్డల ముచ్చటి పొట్టండి నిమిషంలో 26 మందిని చంపేసింది. ఏం చేసింది వాళ్ళు పాపం? మా దేశం, మా కాశ్మీర్, ఇంకెక్కడ పోయి బతుకుతారండి హిందువులు? ఎక్కడ బతకాలా చెప్పండి? కల్మ చదవకపోతే కాల్చి పడేస్తారా? ఎవరి అక్బరుద్దీన్? వీడికి పాల్గామ్ తీవ్రవాదులకి ఏం తేడా ఉన్నదండి? అంటాడా? బహిరంగంగా అంటాడా? హిందువులు అంటే పాములు అంటాడా? 6000 మసీదులు ఉంటే 6 లక్షల మసీదులు ఎట్లని? 3 కోట్లు ఉన్న ముస్లిం తిరునాలు కోట్లు. ఎక్కడున్నారు హిందువులు? సన్నాసులు కూడా ఉంటాయి కదా హిందువులు. కులాల మధ్యన విడిపోయారు, భాషల మధ్యన విడిపోయారు, రాష్ట్రాల మధ్యన విడిపోయారు, ప్రాంతాల మధ్యన విడిపోయారు. కుక్కలు చింపిన విస్తరి కొడుకుల హెలికాప్టర్లు చాటాలు కొనుక్కుంటున్నారు కదరా, 100 కొద్ది ఎకరాలు బంగ్లాలు. ఒక్కసారి బంగ్లాదేశ్ వెళ్ళినారు, ఒక్కసారి పాకిస్తాన్ వెళ్ళినారా? హిందువుల పరిస్థితి ఎట్లుంది? పార్లమెంట్ సభ్యుడు ఎడుతున్నారా? పాకిస్తాన్ పార్లమెంట్ 9 సంవత్సరాల బిడ్డల్ని